సిటీలో నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించింది జీహెచ్ఎంసీ. ఇందులో 80కి పైగా కంపెనీలు పాల్గొని ఉద్యోగాలకు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకున్నాయి. 100 రోజుల ప్లాన్లో భాగంగా నగర యువతకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా కండక్ట్ చేశాయి. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో జీహెచ్ఎంసీ జాబ్ మేళా నిర్వహించింది. దీనికి దాదాపు 6000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జాబ్ మేళాలో మొదటిసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు కూడా పాల్గొన్నాయి. 80కి పైగా కంపెనీలు వివిధ రంగాల్లోని ఉద్యోగాలకు అభ్యర్థులను రిక్రూట్ చేసుకున్నాయి. జాబ్ మేళాకి వచ్చిన అభ్యర్థులతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత విభాగాల్లో ఇంటర్వ్యూలకు పంపారు. 10th ఫెయిల్ నుంచి డిగ్రీ, పీజీ చేసిన వారికి జాబ్ మేళాలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ జాబ్ మేళా నిర్వహించామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో ఇప్పటికే 4 జాబ్ మేళాలు కండక్ట్ చేసి 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో అడిషనల్ కమిషనర్ లుకింగ్ ఆఫ్టర్ ది అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యూసీడీ వింగ్ మేము మెయిన్గా అన్ఎంప్లాయిడ్ యూత్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేటువంటి యాక్టివిటీ ఒకటి టేకప్ చేస్తున్నాము. ఇది ఆఖరుగా సెంట్రల్ జోన్లో 5th జాబ్ మేళా, 4 జాబ్ మేళాస్ 4 జోన్లో నిర్వహించడం జరిగింది. ఓవరాల్గా టోటల్గా 30,000 మంది యూత్ను జాబ్ మేళాకు టర్న్అవుట్ చేయించడం అనేటువంటిది జరిగింది. జాబ్ మేళాలో తమకు కావలసిన హ్యూమన్ రిసోర్స్ ని ఇక్కడికి వచ్చిన వారి నుంచి తీసుకున్నామని కంపెనీల రిక్రూటర్స్ చెప్పారు. ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థుల్లో కొందరిని సెలెక్ట్ చేసుకుని కంపెనీలో ట్రైనింగ్ ఇస్తామని చెబుతున్నారు. And we are conducting here an interview in Job Mela, and our company is a software company. Our company is dealing with hospital management software. So we make software for hospital management, and we are having vacancies for software engineers, marketing executives, HR executives, telecallers, etc. The starting salary is from 8K to 15. It's depending upon their performance. ICICI బ్యాంక్ నుంచి వచ్చాను. మేము ICICI బ్యాంకులో రిక్రూట్మెంట్ HR నేను. మేము ఎవ్రీ మంత్ మార్కెటింగ్ జాబ్స్ కానీ, టెలికాలర్ కానీ, డాటా ఎంట్రీ కానీ ఈ జాబ్స్ కోసం మేము రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. సో స్పెషల్గా జీహెచ్ఎంసీ వాళ్ళు మాకు ఇన్విటేషన్ పంపించారు. అండ్ తెలంగాణలో, హైదరాబాద్లో నిరుద్యోగత ఎక్కువ ఉందని సో మేము రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం వల్ల మేము వచ్చాము. జాబ్ మేళాతో కావలసిన ఉద్యోగాలు, నచ్చిన కంపెనీని ఒకే చోట సెలెక్ట్ చేసుకోవడం బాగుందంటున్నారు అభ్యర్థులు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగమైనా మంచి శాలరీతో సెలెక్ట్ అయ్యామంటున్నారు. జాబ్ మేళా చాలా కంపెనీస్ ఉన్నాయి, అన్నీ ఒకే వర్తబుల్. అందరికీ ఎనీ గ్రాడ్యుయేట్ని బట్టి మనం చూస్ చేసుకోవడం, సెలెక్ట్ చేయడం, వాళ్ళు ఇంటర్వ్యూ కూడా బాగా నార్మల్గా అన్నీ అడగడం అలా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ వాళ్ళు చాలా మంచిగా కండక్ట్ చేశారు. నాకు ఇందులో పేస్ పవర్ సిస్టమ్స్లో జాబ్ వచ్చింది. నేను డిప్లొమా క్యాండిడేట్ని, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎండాకాలం కావడంతో జాబ్ మేళకు వచ్చిన అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు జీహెచ్ఎంసీ అధికారులు. మంచినీటి వసతితో పాటు పార్కింగ్ వసతులు కూడా ఏర్పాటు చేశారు.